క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఈ నిల్వలున్న కంట్రీస్ ప్రపంచాన్ని ఎలా శాసిస్తున్నాయో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ప్రపంచాన్ని లిథియం బ్యాటరీస్, లిథియం రిసోర్సెస్, లిథియం రిఫైనింగ్ కెపాసిటీ ఉన్న దేశాలు ఆ విధంగా శాసిస్తాయని అంటున్నారు. చైనా ఈ లిథియం రిజర్వ్స్లో లిథియంను రిఫైనింగ్ చేసే ప్రక్రియలో మరియు లిథియంను బ్యాటరీస్గా తయారు చేసేసి ఎక్స్పోర్ట్ చేసి మరియు ఈవీ వెహికల్స్కి యూజ్ చేసి ఈవీ వెహికల్స్ని కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసే విషయంలో ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యంగా ఏర్పడ్డది. ఒక విధంగా చెప్పాలంటే చైనాను లిథియం కింగ్గా ఇప్పుడు ప్రస్తుతం అభివర్ణిస్తున్నారు. ఈ యొక్క లిథియం విషయంలో చైనా ప్రపంచంలోనే ఒక రారాజుగా ఎలా ఎదిగింది, దీనికి దశాబ్దాలుగా చేస్తున్న మంచి ప్లానింగు, ప్రోత్సాహకాలు మరియు ఆ ప్లానింగ్ని పకడ్బందీగా అమలు చేసే ఒక నేతృత్వము దీనికి కారణమని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో లిథియంను ఆస్ట్రేలియా ఎక్కువగా ప్రొడక్ట్ చేస్తుంది. అయితే త్వరలోనే ఒక 1 ఇయర్లోనే ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిథియంగా చైనా ఎదగబోతుంది. ఎలా సాధ్యమైంది? వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలోని ఉన్న లిథియం రిసోర్సెస్లో ఎక్కువ రిసోర్సెస్ చైనాలోనే ఉన్నాయి, కానీ అంతకన్నా ఎక్కువ ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా చైనా తనకున్న రిసోర్సెస్ పట్ల సాటిస్ఫై కాకుండా లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్న లిథియం బ్లాక్స్ని పర్చేజ్ చేసింది. ఆఫ్రికన్ మినరల్ బెల్ట్లో ఉన్న లిథియం రిసోర్సెస్ని పర్చేజ్ చేసింది. ఈ విధంగా చైనా ఎంత ప్రాస్పెక్టివ్, ఎంత ఫ్యూచర్ థింకింగ్ ఉంది చూడండి. తన దేశంలో ఉన్న రిజర్వ్స్తో పాటుగా వేరే దేశంలో ఉన్న రిజర్వ్స్ని కూడా బ్లాక్స్ని పెట్టుబడులు పెట్టేసేసి కొనుగోలు చేసింది. అండ్ అనేక ప్రోత్సాహకాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ పెట్టుబడులు ఆకర్షించి ఈ యొక్క డామినెన్స్ని ప్రస్తుతం సాధించగలిగింది. చైనా యొక్క కెపాసిటీ వర్టికల్ ఇంటగ్రేషన్, అంటే ఫస్ట్ లిథియంని ప్రొడ్యూస్ చేయాలి, లిథియం మైన్స్ని డెవలప్ చేసి లిథియంను ఉత్పత్తి చేయాలి. చైనాలో ఉన్న లిథియం మైన్స్ని, అందులో నుండి లిథియం రిసోర్స్ని ఉత్పత్తి చేయడం. నెక్స్ట్ ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ లిథియమ్స్ ఉన్నాయో ఆ మైన్స్ని మనం కొనేయాలి, అంటే పెట్టుబడి పెట్టాలి. ఆ విధంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఈ దేశాల్లో కొనుగోలు చేసేసింది. తర్వాత అంతటితో ఆగకుండా లిథియం రిఫైనింగ్ కెపాసిటీలో ప్రస్తుతం ప్రపంచంలో 70% ఆఫ్ ద లిథియం రిఫైనింగ్ చైనాలోనే జరుగుతుంది. లిథియం రిఫైనింగ్ తర్వాత వాటిని బ్యాటరీ మెటీరియల్గా కన్వర్ట్ చేయడం, ఇందులో